హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మనం చాక్లెట్ డోనట్స్ రెసిపీని అయితే నేర్చేసుకుందాం రండి. ఇదైతే నేను మా మమ్మీతో పాటు చేస్తున్నాను. మా మమ్మీ బాగా చేస్తారు ఇవి. ఫస్ట్ అయితే డ్రై ఈస్ట్ అయితే తీసుకొని కొంచెం వాటర్, కొంచెం మిల్క్ అయితే కలిపేసుకొని డ్రై ఈస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలండి. దాని తర్వాత ఒక స్టీల్ వెజిల్ అయితే తీసుకొని మైదా, కొంచెం కార్న్ఫ్లోర్, బేకింగ్ పౌడర్ ఇవైతే వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. దీని తర్వాత 1 కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకొని ఎగ్ అయితే బ్రేక్ చేసుకొని వేసేసుకోవాలి. ఎగ్ వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈజీగా పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి మన డోనట్స్, బయట నుంచి తెచ్చుకోకుండా. దీని తర్వాత అయితే ఎసెన్స్ అయితే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం డ్రై ఈస్ట్ అయితే కలిపి పెట్టుకున్నాం కదండి వాటర్లో, ఆ డ్రై ఈస్ట్ వాటర్ అయితే వేసుకొని కలిపేసుకోవాలి. ఈ డోనట్స్ కోసం మనం మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు పిండి. అంటే కలిపి 1 or 2 hours, హాఫ్ అన్ అవర్ పెట్టుకోమని చెప్తారు కదా, అట్లాగేం అవసరం లేదు. ఇన్స్టెంట్గా అయితే ఈ డోనట్స్ ట్రై చేసేసుకోవచ్చు మనం. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక చపాతీ డో లాగా అయితే కలిపేసుకోవాలి. ఇంకా చపాతీ డో కన్నా చాలా సాఫ్ట్గా స్పాంజీగా అయితే వస్తుంది ఇది. దాని తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే మనం బేకరీలో చేసుకునే చాక్లెట్ డోనట్స్ ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. దాని తర్వాత అయితే మనం మైదా వేసుకొని ఇలాగా పైన సాఫ్ట్గా వచ్చే వరకు డోని బాగా కలిపేసుకోవాలి. మనం చపాతీ కలిపేంత పల్చగా కాకుండా కొంచెం లావుపాటిగా ఉండే పొరలాగా అయితే రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత మనం రౌండ్ షేప్లో కావాలి కదండి డోనట్స్ అంటే, ఒక గ్లాస్ తీసుకొని రౌండ్ షేప్లో ఉన్న గ్లాస్ తీసుకొని ఆ షేప్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం షేపర్స్ లోపల రౌండ్ కావాలి కదా, ఇదైతే వడ షేప్లో ఉంటుందండి డోనట్. దీంట్లో మనం ఓవెల్ షేప్స్, స్టార్ షేప్స్ వాటిలో రౌండ్గా మా మమ్మీ అయితే రౌండ్ షేప్లో అయితే తీసుకొని కట్ చేసింది. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం దీనికి డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ అయితే సరిపడుతుందో అంత ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీని అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేయించాను. ఎందుకంటే మా మమ్మీ ఈ స్వీట్స్, బేకరీ ఐటమ్స్, కేక్స్ చాలా బాగా చేస్తారు. అందుకనే ఇవన్నీ నేను మా మమ్మీతో అయితే చేస్తున్నానండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వస్తున్నాయి. ఇలా చూడండి ఎలా వచ్చిందో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం చాక్లెట్ అయితే డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసి పెట్టుకున్నావాలి. మెల్ట్ చేసి పెట్టుకున్న దాంట్లో డిప్ ఇలా చేసుకొని పెట్టేసుకొని పైన స్ప్రింకిల్స్ అయితే వేయాలి.